వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఉన్నాము. పుట్టపర్తిలో ఇక్కడ సత్యసాయి బాబా వాళ్ళ అమ్మ సమాధిని చూడడానికి వెళ్తున్నాము. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్కి నియర్లోనే ఉండేది ఈశ్వరమ్మ సమాధి. చూద్దాం. సమాధిని. ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ పుట్టపర్తిలోనే ఉన్నాము. ఇవన్నీ పుట్టపర్తికి సంబంధించినవే. చూద్దాం ఎలా ఉందో. ఈ వీడియో ద్వారా చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడ పర్మిషన్ ఉంటుందో లేదో, ఎలా వెళ్తాము అనేది చూపిస్తాను. ఈశ్వరమ్మ సమాధి ఫ్రెండ్స్. ఇక్కడే ఎయిర్పోర్ట్ కూడా చూడండి. ఇదంతా ఎయిర్పోర్టు, పుట్టపర్తి ఎయిర్పోర్టు. మొత్తం అంతా కంచేసేసినారు. ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి తెలియదు. ఇదంతా ఎయిర్పోర్టే టోటల్. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా ఎయిర్పోర్టే. అక్కడక్కడ లోపల మనకు మార్కింగ్స్ కూడా కనిపిస్తాయి చూడండి. నిలబెట్టి తీద్దామా ఎట్లా? అక్కడ నుండి ఇక్కడ వరకు దిగొచ్చు. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ప్లేస్ అనేది ఎక్కువ ఉంది. అక్కడ ల్యాండింగ్ చూడవచ్చు మనము. ల్యాండింగ్ అనేది అక్కడ ఉంది. ఇదంతా పుట్టపర్తి ఎయిర్పోర్టు. ఎవరైనా విదేశీయులు కానీ ఎవరైనా వస్తే ఇక్కడ పెద్ద పెద్ద మంత్రులు కానీ ఎవరైనా వస్తారు, ఎయిర్పోర్ట్లో దిగి ఇట్లా వస్తారు. ఇది సుమారు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది ప్లేసు దిగడానికి, ల్యాండ్ అవ్వడానికి. అప్పట్లో అయ్యిండేది ఇది ఎయిర్పోర్టు. ఇదంతా కొండలే. ఈ కొండలంతా కొద్దిగా సదును చేసి ఎయిర్పోర్ట్ అనేది నిర్మించినారు. ఎన్ని కిలోమీటర్ల బ్రదర్? 3 ఓకే. ఇంకా 3 కిలోమీటర్లు అంటే మనకు ఎయిర్పోర్ట్ అయిపోగానే వస్తుంది అనుకుంటా అమ్మగారి సమాధి ఈశ్వరమ్మ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సమాధి దారి అని చూపిస్తుంది. ఇక్కడ ప్రశాంతి నిలయం ఉంది. ప్రశాంతి నిలయం ఆపోజిట్లోనే చిన్న గల్లీలో ఉండేది, చిన్న వీధిలో. వచ్చినారా? ఇదే అనుకుంటా కదా. ఓకే ఓకే. ఈవినింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 8 నుండి 12 గంటల లోపలే నేను రావాలి మనము. ఈవినింగ్ 4 to 7. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది ఈశ్వరమ్మ సమాధి. చూడండి, ఇదే లోపల వ్యూ. ఇప్పుడు చూపించడానికి కుదరలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఫుల్ మొత్తం డీటెయిల్స్తో సహా చూపిస్తాను. చూడండి, ఇదే సాయిబాబా అమ్మగారి యొక్క సమాధి. ఈ సొందలో ఉంటుంది, ఒక చిన్న గల్లీలో. టైమింగ్స్ అయితే సేమ్ టైమింగ్స్ అన్ని చోట్లకి. ఇక్కడ పుట్టపర్తిలో మనం ఏది దర్శించుకోవాలన్నా చాలా ఉన్నాయి కదా, వాటికన్నిటికీ ఇదే టైమింగ్స్ అంట ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. పోదాం ఇంకంతే. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.